హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. షుగర్ వ్యాధి గుండె జబ్బుల ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. దాదాపు 40 నుంచి 50 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న ప్రతి వ్యక్తి ఖచ్చితంగా ఏ జబ్బు నుంచి వచ్చే సమస్యల గురించి ఆందోళనగా అనిపిస్తుంది. గుండె జబ్బులు, షుగర్ వ్యాధి ఒకదానికి ఒకటి దగ్గరగానే ఉంటాయి. కార్డియోవాస్కులర్ డయాబెటాలజీ జర్నల్లో ప్రచురించిన 2021 పరిశోధన అధ్యయనం తెలిపింది. టైప్ 2 డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లో 30% మందిలో హార్ట్ ఫెయిల్ కనిపిస్తుంది. 70 ఏళ్ల తరువాత ఇది సాధారణం. ఫ్రీ డయాబెటీస్తో సంబంధం ఉన్న మాక్రోవాస్కులర్ సమస్య రక్త ప్రసరణ, హార్ట్ ఫెయిల్, మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్, కరోనరీ ఆర్టరీ, పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్, స్ట్రోక్, ఎండోథెలియల్ డిస్ఫంక్షన్ వంటి వాటిని కలిగి ఉంటుంది. రక్తంలోని ఎక్కువ చక్కెర రక్తనాళాలను దెబ్బతీస్తుంది. ఇది రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది గుండెకు అస్సలు మంచిది కాదు. అదేవిధంగా రక్తంలో చక్కెర రక్తనాళాల స్థితిస్థాపకతను తగ్గిస్తుంది. ఇది మాక్రోవాస్కులర్ వ్యాధి పెద్ద రక్త కణాలను నష్టం కలిగిస్తుంది. మైక్రోవాస్కులర్ వ్యాధి చిన్న రక్తనాళాలకు నష్టం కలిగిస్తుంది. మాక్రోవాస్కులర్ వ్యాధి గుండెపోటు, స్ట్రోక్, ఆర్టరీ సమస్యలకు కూడా దారితీస్తుంది. నెక్స్ట్, ఇది కళ్ళు, మూత్రపిండాలు, నాడీ వ్యవస్థలో నష్టానికి దారితీస్తుంది. టైప్ 2 డయాబెటీస్ ఉన్న వారిలో ఎక్కువగా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందట. ఇక డయాబెటీస్ ఉన్నవారిలో, ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారిలో గుండె సమస్యలకు కారణం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మధుమేహ రోగులకు గుండె జబ్బుల కోసం స్క్రీనింగ్ చేయించుకోవాలి. లెటినోపతి, నెఫ్రోపతి, న్యూరోపతి, పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్, కరోనరీ ఆర్టరీ డిసీజ్ వంటి ప్రమాదకర సమస్యలు రాకుండా సంవత్సరం ఓసారి స్క్రీనింగ్ లేదా తరచుగా చేయించుకోవడం చాలా మంచిదని చెప్తున్నారు డాక్టర్స్. టైప్ 2 మధుమేహం హార్ట్ ఫెయిల్ కారకాల్లో ఒకటి. టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారిలో హార్ట్ ఫెయిల్ రెగ్యులర్గా ఫస్ట్ కార్డియోవాస్కులర్గా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ షుగర్ వ్యాధిని హార్ట్ ఫెయిల్ అవ్వడానికి కారణమని చెబుతుంది. ఈ షుగర్ ఉన్న పెద్దల్లో గుండెపోటు, స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం 2 నుంచి 3 రెట్లు పెరుగుతుందని WHO తెలిపింది. రక్త ప్రసరణ తగ్గడం వల్ల పాదాల నరాలు కూడా దెబ్బతింటాయి. ఇది పాదాల పూతలు, ఇన్ఫెక్షన్స్, డయాబెటిక్ రెటినోపతి, కాళ్ళ నరాలు దెబ్బతినే ప్రమాదాన్ని కూడా చూపిస్తుంది. ఫ్రీ డయాబెటిక్స్ కూడా ఎక్కువ ప్రమాదంలో ఉన్నాయి. ఈ ఫ్రీ డయాబెటిస్ అనేది పేషెంట్ రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పటికీ షుగర్ కింద డివైడ్ చేయడానికి తగినంత లేనటువంటి పరిస్థితి. ఇది ఉపశమనాన్ని కలిగిస్తుంది, కానీ నిజానికి అది కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రమాణాల ప్రకారం ప్రీ డయాబెటీస్ ఉన్న వ్యక్తులకి కూడా 9 నుంచి 58% ప్రమాదం ఎక్కువేని చెబుతున్నారు. ఇక ఓ అధ్యయనం ప్రకారం 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 470 మిలియన్లకి పైగా ప్రజలు ప్రీ డయాబెటీస్తో బాధపడుతారని, వారిలో 70% మంది డయాబెటీస్ స్టేజ్కి వస్తారని అంచనా వేస్తున్నారు. షుగర్ ఉన్నవారు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. దీంతో హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో క్రమం తప్పకుండా రక్తంలో చక్కెర స్థాయిని చెక్ చేసుకుంటూ ఉండండి. చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే తగ్గించేందుకు వర్కౌట్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. బీపీ, కొలెస్ట్రాల్ స్థాయిని ఎప్పటికెప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇవి 2 ఎక్కువగా ఉంటే డాక్టర్ సలహాతో తగ్గించుకునే ప్రయత్నం చేయండి. మంచి ఆహారం, సీజనల్ ఫ్రూట్స్ తీసుకుంటూ పొగ తాగటం, మద్యపానానికి దూరంగా ఉండండి. సో అది ఫ్రెండ్స్, విన్నారుగా. ఇక ఆ మంచి ఆహారం ఏంటో మరొక వీడియోలో చెప్తాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము రోజు అందించే వీడియోస్ మీ ఫోన్లో నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.